ఇండస్ట్రీలో ఊహించని జంటలు వారి బంధాలకు ముగింపు పలుకుతున్నారు. 2-3 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఏడాది కూడా కలిసి ఉండటం లేదు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవరో కాదు, హన్సిక. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె విడాకులపై ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్లో తన బిజినెస్ పార్ట్నర్ సోహెల్ కతూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ వివాహాన్ని లవ్ షాదీ డ్రామా పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ గా ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఇది ట్రెండింగ్ లో దూసుకువెళ్ళింది. అలాంటిది కొన్ని రోజులుగా ఈ జంట విడిగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి. సోహెల్ ఈ రూమర్లను ఖండించినా హన్సిక మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ తొలగించడంతో విడాకుల రూమర్స్ కు మళ్ళీ ఊపొచ్చింది. చాలా వరకు ఈ మధ్య ఫోన్ స్టేటస్ లేదా స్టోరీ ఎదుటి మనిషి బాధలో ఉన్నారా లేక హ్యాపీగా ఉన్నారా అనే మూడ్ ను నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి టైంలో హన్సిక ఇలా మ్యారేజ్ ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకుల వార్తలు మరింత గట్టిగా మారుమోగుతున్నాయి. వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురవుతున్న హన్సిక ప్రొఫెషనల్ గా మాత్రం బిజీగా కొనసాగుతుంది. ఇటీవల గార్డియన్ అనే హర్రర్ సినిమాలో నటించిన హన్సిక ఇప్పుడు మరో ఆసక్తికరమైన శ్రీ గాంధారి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి హన్సిక పెళ్లి జీవితంలో మళ్ళీ మరుపు తిరుగుతుందా లేక ఇవన్నీ కేవలం గాసిప్సేనా అన్నది చూడాలి. సోహెల్ హన్సిక చిన్ననాటి స్నేహితులు. రింకీ బజాజ్ అనే యువతిని సోహెల్ మొదట పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహెల్ తో కనెక్ట్ అయిన హన్సిక అతనిని వివాహం చేసుకుంది. జైపూర్ లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక సోహెల్ గతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. సోహెల్ గతం గురించి తెలుసు, కానీ అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది. కానీ ప్రస్తుతం ఆమె ఇన్స్టా యాక్షన్స్ ఈ చర్యలకు మరింత బలం చేకూర్చుంది. ఇది మాత్రం ఫిక్స్ చేసుకుంటున్నారు నెటిజన్లు.